రెడీ స్మైల్. కొంచెం నవ్వండి సార్. ఎలా వస్తున్నాయా నవ్వు? నేను ఎవరికి తీసుకుంటున్నాను ఈ ఫోటో. నువ్వు తీసి చెప్తాను. నేను తీయను సార్. ఏ ఏడు మొహాలు ఫోటోలు తీస్తే మా బిజినెస్ అవుట్ సార్. నువ్వు తీస్తావా లేకపోతే ఇంకో స్టూడియోకి వెళ్ళా? తీస్తాను, కూర్చోండి, మీ ఇష్టం. రెడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్కూల్ వెళ్తున్నా? అవును అంకల్. నువ్వు కూడా ఫోటో తీస్తున్నావా? ఎలా ఉంది ఫస్ట్ క్లాస్. ఆంటీ ఫోటో? డబుల్ ఫస్ట్ క్లాస్. అంకల్, రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. ఎందుకు? రేపు నా బర్త్డే అంకల్. అరే వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అంకల్. కానీ భోజనాలు మటుకు నువ్వే మా ఇంటికి రావాలి. వస్తాను కానీ వంట ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. నువ్వా? ఏదో నరేశం, నాకు వంట చేత కదనా? డంచ్ చేస్తాను. మన చేతి పాక ఎలా ఉంటుందో నువ్వే చూద్దు. కానీ వీటితో పాటు మన ప్రకాష్ గారిని, వాళ్ళ ఆవిడండి, మన పెద్దమ్మ గారిని అందరినీ పిలిచేస్తున్నాను. బీ రెడీ ఫర్ మై డిన్నర్. థ్యాంక్ యూ అంకల్. వెళ్ళొస్తాను. వెళ్ళి వాళ్ళ స్కూల్ టైం అవుతుంది. ఏం పెద్దమ్మ గారు? దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? వచ్చిందండి. వాళ్ళ నాన్నగారికి ఏదో గుండె నొప్పి వచ్చిందట. అందుకు రావడానికి వారం రోజులు పడుతుంది. మీరేం కంగారు పడుతుంది రాసింది. మరి నేను ఆఫీస్కి వెళ్ళరానా? వెళ్ళిరా నాయన. పాపం అమ్మాయికి ఎంత కష్టం వచ్చింది. కాసేపు నా పిల్లల గురించి ఎంక్వైరీ తప్ప వీడికి వేరే పనే లేనట్టుంది. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసాచి పమ్మాని సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపేది వయసు